బోర్ను ఏడ్చిన బొత్స. అంటే ఆ ప్రెస్ మీట్ పెట్టిందే ఏడవటం కోసం అని కొద్దిగా ఎక్కడో ఆర్టిఫిషియల్గా కనిపించింది ప్రెస్ మీట్లో. అంటే సునిశ్చితంగా గమనిస్తే కనిపించింది. ఒకటి నంబర్ 1. నంబర్ 2, అచ్చెన్నాయుడు ఏమన్నాడండి, ఒక పేపరు క్లిప్పింగ్ తీసుకున్నాడు. సరే, మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం, వాస్తవాలను వివరించాలి కాబట్టి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాత్ మరణం చెందినప్పుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకులు, మంత్రివర్యులు. సరే, ఆయన మరణానంతరం ఈయన ఆశించింది ఏంటంటే అది విభజిత ఆంధ్రప్రదేశ్ కాదు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పుడు ఆయన పొజిషన్, ముఖ్యమంత్రి పదవి ఈయనకి రావాలని ఆశించాడు. తప్పేం లేదు, సీనియర్ మంత్రి కాబట్టి ఆశించడంలో తప్పని నేను అనటంలా. అదృష్టం కొద్దీ అధిష్టానం వాళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, కానీ పిసిసి అధ్యక్షుడు ఇచ్చారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షుడు. అప్పుడు జగన్ రెడ్డి గారు ఇంకా పార్టీ అప్పటికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి చనిపోయిన వెంటనే. ఈయన కాంగ్రెస్లో ఉన్నాడు. సో ఈయన ఏమన్నాడంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం జగను వాళ్ళ తల్లి అనే అనుమానాలు ఉన్నాయి అన్నాడు.